హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వైర్ తెలుగు. జూలై 24 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు. 4 సంవత్సరాలుగా వాయిదాలు పడుతూ వచ్చిన హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదట ఇది 2020లో రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ కరోనా మహమ్మారి మొదలుకొని షూటింగ్ లోపాలు, రాజకీయ ప్రాధాన్యతలు వంటి అనేక కారణాలతో ఎడాపెడా వాయిదాలు పడుతూ వచ్చింది. ఇప్పుడు జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు రాబడుతుందో అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ సినిమా మీద కొత్తగా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఇదే మొదటి భాగమా, ఇంకొక పార్ట్ ఉందా, ఉంటే అది ఎప్పుడు వస్తుంది, సినిమా క్లైమాక్స్ చూస్తే ఓపెన్ ఎండ్ లాగా ఉంటుందా అన్న వార్తలు వస్తున్నాయి. దర్శకుడు క్రిష్ ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు హరిహర వీరమల్లు కథను 2 భాగాలుగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. మొదటి భాగంలో వీరమల్లు కథ పరిచయం, మొఘల్ సామ్రాజ్యంలోకి ప్రవేశం, తన మిషన్ ఎలా మొదలైందనేదే చూపించబోతున్నారు. కానీ అసలు క్లైమాక్స్, ఆయన పోరాటం ఎలా ముగుస్తున్నదంతా రెండో భాగంలో చూపించబోతున్నారు. కానీ ఇప్పట్లో ఆ రెండో భాగం రావడం అనుమానమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారించారు. కాబట్టి రెండో భాగం షూటింగ్ ప్రారంభం కావాలంటే కనీసం 2026 చివరి లేదా 2027 ప్రారంభం వరకు ఎదురు చూడాల్సి రావచ్చు. అందులోనూ పవన్ కళ్యాణ్ ఒకసారి రాజకీయ రంగంలో పూర్తిగా దిగిపోతే సినిమా షూటింగ్ కు సమయం కేటాయించడం అంటే కష్టమే. ఇదంతా అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. మళ్ళీ 4 ఏళ్ల గ్యాప్ వస్తుందేమో అనే టెన్షన్ వాళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇకపోతే సోషల్ మీడియాలో కొన్ని పేజ్లు రెండో భాగం రీల్స్ రూపంలో వస్తుందంటూ వదంతులు పుట్టిస్తున్నాయి. ఇది పూర్తిగా అవాస్తవం. ఇలాంటి గ్రాండ్ విఎఫ్ఎక్స్, యాక్షన్, పీరియాడిక్ స్కేల్ ఉన్న సినిమాను రీల్స్ లో విడిచిపెట్టడం అసాధ్యం. ప్రేక్షకులకు సినిమాను పెద్ద తెరపై చూపించేందుకే దర్శకుడు, నిర్మాతలు ముందుకొస్తున్నారు. క్లియర్ గా చెప్పాలంటే హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా పూర్తి స్థాయిలో థియేటర్లోనే విడుదలవుతుంది. కానీ ఎప్పుడు అన్నదే అసలు ప్రశ్న. ఇంతకాలం ఆలస్యమైన మొదటి భాగంపై అభిమానుల్లో నిరాశ ఏమీ లేదు. కానీ ఇప్పుడు వాళ్ళంతా ఆశగా ఎదురు చూస్తున్నది జూలై 24న వసూలు ఎలా ఉంటాయన్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటి వరకు టాలీవుడ్ లో టాప్ 3లోకి చేరిపోయాయి. కొన్ని చోట్ల బెనిఫిట్ షో టికెట్లు 1000కి పైగా అమ్ముడవుతున్నాయి. నైజాం ఏరియాలోనే టికెట్ డిమాండ్ భయంకరంగా ఉంది. సీడెడ్, ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణ, నెల్లూరు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎప్పుడూ మామూలుగా ఉండదు. అందువల్ల ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం హరిహర వీరమల్లు ఫస్ట్ డే వసూలు దాదాపు 30 కోట్లు దాటే అవకాశమే కనిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ లోనూ ప్రీమియర్ షోలు ఫుల్ అయిపోతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా 250 స్క్రీన్లు పైగా ఇప్పటికే లాక్ అయ్యాయి. అంటే ఫస్ట్ డే ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా 5 కోట్లు దాటొచ్చు. మొదటి రోజు మొత్తం కలెక్షన్స్ 30 కోట్లకు పైగా ఉంటుందన్నది ట్రేడ్ వర్గాల అంచనా. ఇది పవన్ కెరీర్ లోనే టాప్ ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలవచ్చు. ఇలాంటి పెద్ద రిలీజ్ కు అభిమానుల స్పందన ఎలా ఉండబోతుందో నమ్మలేం. పోస్టర్స్, కట్అవుట్లు, ర్యాలీలు, థియేటర్ ముందు డీజేలు ఇవన్నీ ఇప్పటికే మొదలయ్యాయి. కొన్ని చోట్ల వీధుల్లో వాలంటీర్లు తలచదవకుండా ఇక డాన్స్ చేస్తున్నారు. ఏకంగా పవన్ కళ్యాణ్ కటౌట్లకు పాలు పట్టి అభిషేకాలు చేస్తుండడమే కాకుండా పూలతో అలంకరించి పండుగలా మారుస్తున్నారు. ఇదే పవన్ ఫ్యాన్ పవర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వీరందరి ఆశ మాత్రం రెండో భాగం త్వరగా రావాలి. ఇక ఇంతకాలం మాదిరిగా మళ్ళీ 4 ఏళ్ల గ్యాప్ వద్దు. కనీసం 1 సంవత్సరం లోపలే రెండో భాగం షూటింగ్ మొదలై 2027లో థియేటర్లోకి రావాలని కోరుకుంటున్నారు. కానీ పవన్ రాజకీయాల మీద దృష్టి పెట్టిన ఈ దశలో అది సాధ్యమవుతుందా అన్నది అందరికీ పెద్ద ప్రశ్న. అయితే ఇప్పటికీ మాత్రం ఫ్యాన్స్ కు ఇది పండుగ సమానమే. జూలై 24న హరిహర వీరమల్లు థియేటర్లోకి వస్తోంది. ఒక్క రోజులోనే ఇది ఎంత రికార్డు వసూలు సాధిస్తుందో చూడాలి. ప్రేక్షకుల ఆదరణతో పాటు ఫ్యాన్స్ మద్దతు దొరికితే ఇది ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అవ్వడం ఖాయం. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ద వైర్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక హాట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.